నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు సంప్రాప్తమైంది. దానికి ఆధారాలుగా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా మేము పొందుపరిచాం. మరి ఇటువంటి పూర్వీకుల నుంచి అందజేసినటువంటి ఈ విజ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం కోసం నేను ఎంతో ప్రయత్నించి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఇటువంటి గొప్ప కానుకలు మాతోనే అంతరించిపోకూడదు అనేది మా యొక్క సంకల్ప భావం. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి అతి పెద్ద సమస్య ఏది ఉంది అంటే పిగ్మెంటేషన్. దీన్నే మంగు మచ్చలు. ఈ మంగు మచ్చలు ఈ యొక్క దవడల పైన, ముక్కు పైన, కండ్ల దగ్గర ఎక్కడైతే అక్కడ ముఖంలో నల్లటి పొడలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య వచ్చిన వాళ్ళు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఏదైనా ఒక కార్యానికో వివాహ వేడుకల్లోనూ పాల్గొనాలంటే అనేక రకాల రసాయనాలతో కలిగినటువంటి మేకప్ వేసిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్తో అనేక చర్మ వ్యాధులతో కూడా బాధపడే వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. మన యొక్క పూర్వీకులు అందజేసినటువంటి సౌందర్య రహస్య అనే దాంట్లో మీకు ఒక చిన్న కానుకను అందజేస్తున్నాను. మీకు మీరుగానే తయారు చేసుకొని ఈ పిగ్మెంటేషన్ పూర్తిగా పోగొట్టుకొని ఆడబిడ్డలు, అక్క చెల్లెండ్లు, అందరూ అన్నదమ్ములు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మంగు మచ్చలు ఫేస్ పైన చాలామందికి మొటియాలు ఉంటాయండి. ఈ మొటియాలు వచ్చిందైతే చాలా సఫర్ అవుతుంటారు. ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి మొటియాలు రావడం సహజమే. అయినా కొంతమందికి విపరీతమైనటువంటి మొటియాలు రావడం జరుగుతుంది. మరి కొంతమంది ఈ యొక్క ఏ మొక్కతో తెచ్చుకోవాలంటే వీళ్ళు బోరగ యొక్క చెట్టు యొక్క ముళ్ళు, ఆ బోరగ ఉంటుంది చూడు, అది తెచ్చుకొని పాలల్లో సాది అక్కడ పెడుతూ వచ్చారంటే మఠమైపోతుంది. ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు, తోడబుట్లకు నేను తెలియజేసేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, పసుపు బాగా తెలుసుకోండి. పసుపు, ఇక్కడ రెండోది జాజికాయ. ఈ రెండు చూడండి ఇక్కడ ఉన్నాయి. మన ఇంటి దగ్గరలో పెరట్లో ఉన్నటువంటి మహాతల్లి, అద్భుతమైనటువంటి కుమారి, దీన్నే మనము కలమంద అని కూడా పిలుచుకుంటాం. ఈ యొక్క కలమందను తెచ్చుకొని ఈ జాజికాయ కొద్దిగా పసుపు వేసి రాసి అక్కడ కానీ ఆడబిడ్డలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పింపుల్స్ అణిగిపోతూ వస్తాయి. దీంతోపాటు మనకు ఈ ఒక మంగంతా కూడా పూర్తిగా మటమయం అయిపోవాలంటే అద్భుతమైనటువంటి క్రీమును తయారు చేసుకునే విధానాన్ని మీకు నేను తెలియజేస్తాను. మీరు దీన్ని చూసి తయారు చేసుకోండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ యొక్క పొందడానికి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ప్రధానంగా కావాల్సింది మనకు గంధ గుగ్గిలం. ఇక్కడ చూడండి, ఈ యొక్క దీన్నే గంధ గుగ్గిలం అంటాం. దీన్ని మీరేం చేయాలంటే కుమారి ఉంది కదండి, ఇక్కడ ఈ కుమారిని తీసుకొని వచ్చి దీన్ని ప్రతిరోజు కూడా ఈ గొజ్జు తీసి దీనిని భావన చెయ్యాల, నానబెట్టుకోవాలి. ఇట్లా 7 రోజులు ఆరబెట్టి ఎండబెట్టి ఈ యొక్క గొజ్జులో పెట్టినట్లయితే గంధ గుగ్గిలము అద్భుతంగా పేలి మంచి కలరు, మంచి విధానంగా ఈ విధంగా వస్తుంది. చాలా బెండులాగా మారిపోతుంది. దీంట్లోకి మనకు కావాల్సినటువంటిది దీన్నే గంధప చెక్క, సిరిగంధము అని చెప్తాం. పూర్వం మన పెద్దోళ్ళు ఇలా రాసి ఈ గ్రంథం తీసి ముఖాన్ని పూసుకునేవాళ్ళు. చాలా మంచి సువాసన, సలవదనం వస్తుంది, ముఖంలో మంచి కాంతి కూడా వస్తుంది. ఈ రోజుల్లో చాలా ప్రోడక్టుల్లో కూడా దీన్ని వాడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరొకటి, ఇవన్నీ కూడా మనం సేకరించుకున్న తర్వాత ప్రధానంగా కావాల్సింది బాదము పప్పు యొక్క ఆయిలు. ఈ ఆయిల్ను తయారు చేసుకోండి. ఇది ఒకటే కాదండి, మీకు ఇక్కడ చూడండి కుసుమలు అంటాం. ఈ కుసుమలతో తీసినటువంటి ఆయిల్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాటు ఆవుల యొక్క నెయ్యిని కూడా ఉపయోగించుకోవచ్చు.
మీరు ఆలివ్ ఆయిల్ అంటాం దీన్ని, నాణ్యమైనది మంచి కంపెనీది కూడా మీరు తెచ్చుకొని ఆలివ్ ఆయిల్ను కూడా మీరు వాడుకోవచ్చు. ప్రధానంగా అన్నిటికన్నా బెటర్ ఏంటి అంటే నా అనుభవంలో ఆవు నెయ్యి, కానీ అది తప్పితే స్వచ్ఛమైనటువంటి బాదం పప్పుల నుంచి తీసినటువంటి నూనెను వాడుకోవడం శ్రేయస్కరం. ఇంకొకటి మనకు ప్రధానంగా తీసుకోవాల్సింది కుంకుమ కేసరి. చూడండి, దీన్నే కుంకుమ కేసరి, కుంకుమ పువ్వు అని కూడా అంటాం. ఈ కేసరిని తీసుకొని వచ్చి ఈ విధంగా ఉంటుంది కేసరి. ఇది చాలా విలువైనది, కాస్ట్లీది కూడా. దీంట్లో ప్రధానంగా అన్నీ కూడా కాస్ట్లీనే కాబట్టి కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటాయి. శాండిల్ కూడా ఈరోజు మార్కెట్లో దొరకదు. కొన్ని ప్రభుత్వాలు మాత్రం విక్రయించి కొన్ని దీంట్లో అమ్ముతూ ఉంటుంది. అటువంటి దిక్కర మాత్రమే మనం సేకరించుకోవాలా. ఇది ఎక్కడైతే అక్కడ తెచ్చుకునేకి లేదు. మన పొలాల్లో ఉంటే కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు. ఇలా తీసుకొచ్చిన దీన్ని చూర్ణం కొద్దిగా తీసుకోవాలా. కొద్దిగా మీరు కుంకుమ కేసరి తీసుకోవాలా. మరొకటి బాదం ఆయిల్ అవసరము. ఇవన్నీ కూడా సమానంగా తీసుకొని బాగా పొడి కొట్టిన తర్వాత అతి మెత్తని చూర్ణం ఈ విధంగా తయారవుతుంది. ఈ చూర్ణంతో ఎలా క్రీమ్ తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇటువంటి పాత్ర ఒకటి తీసుకొని ఈ పాత్రలో ఈ వేడి చేసేటప్పుడు ఈ బాదం ఆయిల్ వేయాలి. ఈ బాదం ఆయిల్ వేసి తరువాత దీంట్లోకి కంపల్సరీగా ఈ అన్ని వేసిన కూడినటువంటి పొడిని వేసి నీళ్లు పోసి బాగా పిసకాల 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 పిసకాల. ఈ విధంగా మనము బాగా పిసుక్కోవాలి. ఇక్కడ పిసుక్కుంటూ పరిపూర్ణంగా మనకు క్రీమ్ ఎలా తయారవుతుందో చూడండి. అతి తెల్లగా వైట్గా గంధం కలర్ వల్లే క్రీమ్ తయారవుతుంది. దాన్ని మీరు చూడండి. ఇక్కడ చూడండి తెల్లగా. దీన్ని ఎంత పిసుకుతామో ఇక్కడ చూడండి, ఎంత పిసుకుతామో ఆ విధంగా చూడండి తెల్లటి క్రీము మీ సొంతం అవుతుంది. ఫేస్లో ఉన్నటువంటి ఈ మలినం పట్టినటువంటి, మనకు వేధిస్తున్నటువంటి, బాధ పెడుతున్నటువంటి మటుమాయం చేసుకునే క్రీమ్ తయారవుతూ ఉంది. ఈ క్రీమ్తోనే మీకు శాశ్వత నివారణం మా ముఖానికి కూడా పూసి చూపిస్తానండి. ఇలా పిసకంగా అద్భుతమైనటువంటి క్రీమ్ వస్తుంది. మనం ఎంత పిసుకుతామో చూడండి, చేతితో ఇట్లా పిసుకుతూ చాలా అద్భుతమైనటువంటి క్రీమ్ అనేది మనం చూడొచ్చు. ఈ క్రీముని ముఖం పైన మనం వాడుకున్నట్లయితే మంగు అనేది పూర్తిగా శాశ్వతంగా వెళ్తుంది. ఈ విధంగా పిసకాల బాగా పిసికిన తర్వాత ఈ విధంగా నవనీయత చూడండి, ఇటువంటి నవనీయత మన సొంతం అవుతుంది. ఇటువంటి నవనీయతను మనము మంచి ఒక డబ్బా తీసుకొచ్చుకొని ఆ డబ్బాలో ఎలా వేసుకోవాలంటే నీళ్ళు వడిపోవాలా. ఒకరోజు అలా ఉంచినారంటే డబ్బాలో వేసి నీళ్ళంతా వెళ్ళిపోయి మనకు క్రీమ్ మాత్రమే మిగులుతుంది. ఈ విధంగా చూడండి మంచి క్రీమును మనము ఇటువంటి డబ్బాలు నిలువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నేను చూపిస్తాను. మీకు ఎటువంటి భయం లేకుండా నేనే రాసుకొని చూపిస్తాను. ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో అయినా కూడా మీరు పూసుకొని ఎంత దూరమైనా మీరు ప్రయాణించవచ్చు. ఎటువంటి శుభకార్యాలు అయినా కూడా అలానే వెళ్ళొచ్చును. ఇది పూసుకుని వెంటనే కడగాలనేది ఏమీ లేదు. ఖచ్చితంగా నేనే కూడా పూసుకొని మీకు చూపిస్తాను. సిద్ధంగా అయినటువంటి కుంకుమ కేసరి, శాండెలు మరియు గంధ గుగ్గిలము, కుమారి, బాదామి ఆయిల్తో తయారు చేసినటువంటి క్రీమ్ సిద్ధం. దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందో చూద్దాం. ఇక్కడ ఎలా ఉపయోగించుకునేది అనేది చూడండి. ఈ విధంగా క్రీము తీసుకోండి, నేనే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ముఖం పైన ఎక్కడైనా సరే మీకు మంగు ఉన్న దిక్క ఇలా పూసుకోండి. పూసుకున్న తర్వాత మీరు దీన్ని బాగా ఇక్కడ చూడండి, కనిపిస్తూ ఉన్నది కదా, చూడండి ఇక్కడ మీరు బాగా ఇట్లా చూడండి, బాగా ఇట్లా రుద్దినట్టయితే ఆ యొక్క క్రీమ్ అంతా కూడా చూడండి
చర్మంలో కలిసిపోతుంది. బాగా చర్మంలో కలిసిపోయి మీకు పూసిన విధానం కూడా తెలియదు. చూసారా ఇప్పుడు? ఇలా వదిలేస్తే 2 నిమిషాల్లో మీ శరీరంలోకి ఇది ఇంకిపోతుంది. ముఖం మంగు పైనే కాదు, ముఖం అంతా పూసుకున్న ముఖంలో మంచి కాంతి వస్తుంది. ఈ కాంతితో పాటు మనం చర్మాన్ని బాగా రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, ఈ లోపల జిడ్డు ఉంటుంది, చిన్న చిన్న గలీజంతా బయట రావాలనుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, ముల్తాన్ మట్టి. ఈ యొక్క ముల్తాన్ మట్టి తీసుకొచ్చుకోండి. ఈ పురుషులు అయితే ఒక జాజికాయ సాలు, ఒక 1/2 కేజీ దీనికి ఒక జాజికాయని యాడ్ చేసుకోండి. కొద్దిగా శాండిల్ పొడి వేసుకోండి, కొద్దిగా కుంకుమ కేసరి పొడి వేసుకోండి. మరి స్త్రీలు అవుతే కంపల్సరీగా ఇక్కడ మీరు దీంట్లో కంపల్సరీగా మీరు పసుపు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా చూర్నించి పొడి చేసుకొని అతి మెత్తటి జల్లు పట్టుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా తయారైంది. దీన్ని మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటూ వచ్చారంటే మీకున్నటువంటి ఈ మంగు మటమయమైపోతుంది. ఒక క్రీమే చాలండి. ఇది కేవలము ఈ మట్టితో వచ్చినటువంటి లోపల జిడ్డు అంశాన్ని తీసేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విధంగా వాడుకొని మీ ముఖంలో ఉన్నటువంటి మంగు మచ్చలు ఖచ్చితంగా మీకు వెళ్ళిపోతాయి. జీవితాంతరం మీరు ఆనందంగా సంతోషంగా ముందు ఎలా ఉండిందే మీ ముఖం ఆ విధంగా పొంది మీరు సంతోషంగా అన్ని శుభకార్యాల్లో పాల్గొంటూ ఆనందంగా బంధు వర్గాలలో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.